కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతికిడిమిల్లి గ్రామంలో మనం ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన కుతికిడిమిల్లి పర్యటనకు ఇచ్చేసిన సందర్భంలో గతంలో ఇక్కడ ప్రజలు ఏదైతే మాకు తీవ్రంగా ఈ రోడ్డు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఈ రోడ్డు లేని పక్షం వల్ల ఏదైతే ప్రతిరోజు నిత్యావసర పనులు మరియు అవసరమైనటువంటి చర్యలకు ఇబ్బంది కలుగుతుంది. అటు పండూరు రోడ్డు వైపుగా ప్రయాణాలు సాగించి అదనంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి కొత్తపల్లి చేరుకోవాల్సి వస్తుందని తెలిపడం జరిగిందని తెలుపుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే తమ యొక్క రోడ్డుని నిర్మించినందుకు ఇక్కడ ప్రజలు సంతోషం తెలియపరుస్తున్నారు. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డును కలవలదొడ్డి కుతికిడిమిల్లు గ్రామ ప్రజలకు అందుబాటులో చేయడం జరిగిందని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఆ పేరు గుబ్బులు చేసుకున్నానండి. వాకు చెప్పండి, ఇక్కడ రోడ్డు వేసారండి. 20 సంవత్సరాల క్రితం చాలా ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. ఇవాళ వేసారండి. అన్నిటికి బళ్ళు పిల్లలకి వెళ్ళడానికి, బళ్ళు వెళ్ళడానికి, రైతులకు కూడా అన్ని సహకారంగా బాగుందండి. ఆ తర్వాత ఈ రోడ్డు లేనప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎంతో ఇబ్బంది పడి జనం చాలా కష్టపడి ఉండేవారండి. ఇలాగ వెళ్తాం వల్ల అన్ని సౌకర్యాలు బాగుందండి సార్. పిల్లలు కూడా బళ్ళకి వెళ్ళడానికి ఉంటుందండి. దాంట్లో పోకలు చాలా బాగుందండి. ఒక 4 కిలోమీటర్లు ఎత్తే ఈ రోడ్డు అప్పుడు బాగుండేది కదా సార్ 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సౌకర్యంగా ఉందండి. హాస్పిటల్కి వెళ్ళినా కానీ దేనికి వెళ్ళినా కానీ అన్నీ బాగా వేసారండి. మా చింతకాలం నుంచి రోడ్డు లేదండి. ఒక 40 సంవత్సరాలు బట్టి మాది పాటి మీద నిజాం దొడ్డి, విశ్వవారు నిజాం దొడ్డి అండి, కుదిరిమిల్లి గ్రామం అండి. మాకు రోడ్డు కొత్తపల్లి రోడ్డు వేసిన తర్వాత మా గ్రామానికి సౌకర్యాలు అన్నీ జరుగుతున్నాయండి. పిల్లలు పెద్దోళ్ళు కొత్తపల్లి వెళ్ళి ఇలా కాకినాడ కానీ కొత్తపల్లి కానీ పిఠాపురం కానీ వెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. ఉప్పడ కూడా చదువుకోలేక పిల్లలు వెళ్తున్నారు. అంతే కాబట్టి మాకు రోడ్డు వల్ల కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్డు బాగుందండి. మాది నిదానందోటి గ్రామం అండి. ఇలాగా ఇప్పుడు మాకు ఊరి నుంచి కొత్తపల్లి వెళ్ళాలంటే మినిమం 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నుంచి చాలా రోడ్లకి చాలా తొందరగా పడ్డాయి. మాకు ఆ రోడ్డు గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల దగ్గర నుంచి అసలు రోడ్ లేదు. అంబులెన్స్లు కానీ పిల్లల స్కూల్కి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా రావడం వల్ల చాలా త్వరగా రోడ్డు పడి చాలా త్వరగా వెళ్తున్నారు. అంబులెన్స్లు కానీ ఏమన్నా రావడానికి చాలా సులువుగా ఉంటుంది మాకు. అలాంటిది చాలా త్వరగా పడి స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. కొత్తపల్లి మండలం కుతికిడిమిల్లి గ్రామ ప్రజల యొక్క సంతోషం వ్యక్తం చేసిన విధానం మనం తెలుసుకున్నాం. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ కుతికిడిమిల్లికి వేసిన సిమెంట్ రోడ్డు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TV24 న్యూస్.